కెమెరా ఒకటి స్కిప్పింగ్ పర్లేదు, ఇక అన్ని ఇచ్చేస్తే కష్టం కాబట్టి ఏ మ్యానుఫ్యాక్చర్ అయినా అలాయ్ వీల్స్ ఇయర్ ఒకవేళ ఇచ్చినా కూడా చాలా గలీజ్గా ఉంటాయి, లేకపోతే క్యాప్స్ పెట్టేస్తారు స్టీల్ రిమ్స్ వచ్చి. పైన నీకు ఇన్సులేషన్ రావాలి, ఇన్సులేషన్ మొత్తం తీసేస్తారు. టచ్ స్క్రీన్ అయితే ఇచ్చారన్నమాట. ఏది మనకి ఇన్ఫోటైన్మెంట్ కి కొంచెం ఆడ్ ఉంటుంది. ఇది 60/40 స్ప్లిట్ ఉండదు, సింగిల్ 100 స్ప్లిట్ ఉంటుంది అన్నమాట. దట్ మన పడిపోతుంది. యూరోపియన్ కార్స్ అన్నిటికీ మనకి ఇండికేటర్స్ అన్ని లెఫ్ట్ సైడ్ కి. అలవాటు లేని వాళ్ళు అందరం ఫస్ట్ రైట్ వేస్తాం, అది లేస్తే ముందువి, దాని తర్వాత పెద్ద రచన అవుతుంది. వీళ్ళు స్పేర్ వీల్ మిస్ చేస్తారేమో అనుకున్నా, ఎందుకంటే బేస్ వర్షన్ అని, కాకపోతే అస్సలు మిస్ చేయలేదు. ఇంతకు ముందు ఏంటంటే నీకు డయల్స్ ఇస్తుంటే చాలా ఘోరంగా ఉండేది, అట్లా కాదు. బేస్ వర్షన్ నుంచే నీకు కంప్లీట్ హై అండ్ సెటప్ ఏదైతుందో అదే ఇస్తున్నారు. డ్రైవర్ సైడ్ కూడా ఆల్ విండోస్ కంట్రోల్స్ ఎలక్ట్రానిక్, వెనక కూర్చున్నా ముందు కూర్చున్నా ఇవి ఉండవు, ఎందుకంటే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే కాబట్టి. మరి కైలాక్ కాదు, నాకు కొంచెం స్పేస్ ఎక్కువ కావాలని చూసుకుంటూ కైలాక్ బడ్జెట్ లో కానీ కార్ అయితే దిస్ ఇస్ అ వెహికల్ టు గో. గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు గేరెట్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను జైపూర్ లో ఉన్నా. జైపూర్ కి రావడం వల్ల నాకు మీకు ఒక బంపర్ ఆఫర్ అయితే ఉంది. బంపర్ ఆఫర్ అంటే కార్ల మీద ఆఫర్ కాదు, బేసిక్ గా మన అందరికి యూరోపియన్ కార్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే వాళ్ళ కాస్ట్ల వల్ల మనము అక్కడ వరకు రీచ్ కాము. సో వేరే కార్స్ సెటిల్ అయ్యే ఎన్నో అవకాశాలు కనబడతా ఉంటాయి. కాకపోతే ఈ రోజు మీకు ఇక్కడ ఏదైతే కీస్ చూపిస్తున్నా, ఇది ఒక స్కోడా కార్ కీస్ అన్నమాట. దీంట్లో ఏదైతే బేస్ వర్షన్ ఉందో, క్లాసిక్ ప్లస్ అని పిలుస్తాం దాన్ని. నేను యాక్చువల్గా ఈ రోజు మాట్లాడుతుంది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కార్. ఇక్కడ కనబడుతుంది కదా, ద న్యూ స్కోడా కుషాక్ 2026 ఫేస్ లిఫ్ట్ అన్నమాట. ఇది వీళ్ళు బేస్ వర్షన్ నుంచే మాక్సిమం ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఇచ్చేస్తున్నారు. మనం ఒకసారి ఈ యొక్క వెహికల్ ది వాక్ అరౌండ్ చేసుకుందాం. చేసుకునే ముందు ఒకటి చెప్పి నేను వాక్ అరౌండ్కి వెళ్తా. యాక్చువల్గా ఈ యొక్క కార్ మనకి మామూలుగా అయితే 2 పవర్ ట్రైన్స్ తో వస్తుంది, ఒకటి 1 లీటర్, ఇంకోటి 1.5 లీటర్. ఇక్కడ బేస్ వర్షన్ లో మాత్రం ఓన్లీ 1 లీటర్ మాత్రం అవైలబుల్ ఉంటుంది. కాకపోతే నీకు 2 గేర్ బాక్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఒకటి వచ్చేసి 6 స్పీడ్ మాన్యువల్ అవైలబుల్ ఉంటుంది, ఇంకోటి 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ అయితే మనకి బేస్ వర్షన్ నుంచి అవైలబుల్ ఉంటుంది. 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్, మళ్ళీ చెప్తున్నా, ఈ యొక్క సెగ్మెంట్ లో ఎవ్వరు ఇయని గేర్ బాక్స్ ఇది. ఇంతకు ముందు వీళ్ళు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఇచ్చారు, ఇప్పుడు 8 స్పీడ్ ఇవ్వడానికి కారణం ఒకటి బెటర్ మైలేజ్ ఇవ్వాలని ఈ యొక్క గేర్ బాక్స్ అయితే కార్లు వేయడమే జరిగింది. మనం యాక్చువల్ గా బేస్ వేరియంట్ ని దగ్గర నుంచి ఎవరు చూడలేదు. అండ్ ఈ యొక్క వెహికల్ లో అన్ని ఉన్నాయంటున్నా కాబట్టి నియర్ టు నియర్ ఒకసారి వాక్ అరౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి దీని యొక్క హెడ్ లైట్స్ చూసుకుంటేనైతే నీకు విత్ ద డిఆర్ఎల్స్ మనకి బేస్ వర్జన్ నుంచి అవైలబుల్ ఉంటుంది. ట్యూబ్లైట్ కైండ్ ఆఫ్ డిజైన్ తీసుకొచ్చారన్నమాట హై అండ్ దానికి. అది ఒక్కటి మిస్ అవుతుంది, దానివల్ల ఎక్కడ డ్యామేజ్ లేదు లుక్స్ వైజ్. ఇది ఇంకా బ్యూటిఫుల్ గా నీట్ గా అయితే ప్రెజెంటేషన్ ఇస్తా ఉంది. బాడీ కలరే మొత్తం అంతా ఇక్కడ వరకు, సో దట్ నీకు ఇది ఒక లో ఎండ్ వెహికల్ అని ఎక్కడ నీకు ఆ ఫీలింగ్ రాదు. ఆ హై ఎండ్ లో ఏంటంటే ఈ డిఫ్యూజర్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చి సిల్వర్ మ్యాటే ఫినిష్ లో వస్తాయి. ఇది అట్లా కాదు, కంప్లీట్ గా కింద లోవర్ బంపర్ అంతా వీళ్ళు డార్క్ ప్లాస్టిక్ లో అయితే ఉంచడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నీకు టోయింగ్ హుక్ యొక్క సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనందరికి నార్మల్ గా బాగా అలవాటు ఏంటంటే బేస్ వేరియంట్ లో ఏ మ్యానుఫ్యాక్చర్ అయినా అలాయ్ వీల్స్ ఇయర్ ఒకవేళ ఇచ్చినా కూడా చాలా గలీజ్గా ఉంటాయి, లేకపోతే క్యాప్స్ పెట్టేస్తారు స్టీల్ రిమ్స్ వచ్చి. స్కోడా వల్ల అట్లా కాదు, 16 ఇంచ్ టైర్స్ తో పాటు మనకి ఇక్కడ కనబడుతుంది ఏదైతే అలాయ్ వీల్ ఉందో, ఇది కూడా మనకి క్లాసిక్ ప్లస్ బేస్ వర్జన్ నుంచి అవైలబుల్ ఉంది. ఇక్కడ నీకు స్కోడా యొక్క బ్యాజింగ్ కూడా అట్లాగే అవైలబుల్ పెట్టారు, విత్ దాని యొక్క ఎండింగ్స్ మొత్తం క్రోమ్ తో అయితే గార్నిష్ చేయడం జరిగింది. ఇవి ఏదైతే కనబడుతున్నాయో ఇవి మనకి ORVMs. చూస్తేనైతే ప్రెజెంటేషన్ ఎంత నీట్ గా ఉందంటే, నీకు బేసిక్ గా ఇది లోవర్ ఎండ్ అని వేరే కార్ వాళ్ళు ఎలా చెప్తారు అంటే, బాడీ కలర్ నార్మల్ గా నుంచి ఇవి మళ్ళా హార్డ్ బ్లాక్ ప్లాస్టిక్ ఇస్తారు, వీళ్ళు అట్లా సేమ్ బాడీ కలర్ వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ దీనికి ఫాలో అయిపోయారు అనమాట. సో దట్ నీకు చూసినా కూడా మంచిగా కనబడతా ఉంటుంది. బేస్ వర్షన్ నుంచే మనకి ఒక వెహికల్ లో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే నీకు పైన యాంటీనా కనబడుతుంది. ఇది వచ్చేసి ఎక్స్టెండెడ్ స్పాయిలర్ విత్ బ్రేక్ లైట్ అన్నమాట. డీఫాగర్ కూడా ఉందన్నమాట వెనక రేర్ మిర్రర్ కి. బేస్ వర్షన్ నుంచి నీకు వెనక వైపర్ అండ్ విత్ లిక్విడ్ అయితే వస్తుంది. ఇది మొత్తం ఏదైతే దీని యొక్క టైల్ లైట్ సెటప్ ఉందో, మధ్యలో ఒక్కటి నీకు గ్లో కాదు, సీక్వెన్షియల్ లైటింగ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్ గా ఎల్ఈడీస్, ఎక్కడ నీకు హాలోజన్ బల్బ్స్ అనేది కనబడవు. సెన్సార్స్ అయితే తీయడం అయితే జరిగింది. కెమెరా ఒకటి స్కిప్పింగ్ పర్లేదు, ఇక అన్ని ఇచ్చేస్తే కష్టం కాబట్టి. ఇక్కడ వచ్చేసి మనకి కుషాక్ బ్యాజింగ్ అయితే ఉంది. అండ్ కింద మనం లోవర్ బంపర్ చూసుకున్నా కూడా చాలా నీట్ అండ్ ఫిట్ అండ్ ఫినిష్ ఎంత బాగుందంటే. అండ్ ఇక్కడ కూడా మనకి దీని యొక్క రిఫ్లెక్టర్స్ అయితే కనబడుతున్నాయి. వీళ్ళు స్పేర్ వీల్ మిస్ చేస్తారేమో అనుకున్నా, ఎందుకంటే బేస్ వర్షన్ అని, కాకపోతే అస్సలు మిస్ చేయలేదు. నీకు ఫుల్ సైజ్ స్పేర్ వీల్ అయితే అవైలబుల్ ఉంది. ఇదిగోండి స్పేర్ వీల్, ఇంకా దాని యొక్క కిట్ అంతా ఇక్కడనే ఉంది. అండ్ దీని యొక్క బూట్ స్పేస్ చెక్ చేసుకుంటే 491 బూట్ స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటిల్ ద రూఫ్ చెక్ చేసుకుంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. అండ్ కొన్ని చిన్న హుక్స్ ఉన్నాయి అంతే. ఇది వచ్చేసి ఇలా మూసేయచ్చు మనము. ఎక్స్టీరియర్ వైజ్ మాత్రం ప్రెజెంటేషన్ బ్యూటిఫుల్, అంటే ఎక్కడ నీకు ఏ మాత్రం మిస్టేక్ కాకుండా, బేస్ వర్జన్ లో కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫిట్ అండ్ ఫినిష్ కానీ, ప్రెజెంటేషన్ కానీ, బాడీ కలర్ ఎక్కడెక్కడ ఏమేమి ఉంచాలి
అవన్నీ డిస్టర్బ్ చేయకుండా చాలా నీట్గా తీయడం జరిగింది. ఎస్, మీకు డౌట్ ఉండొచ్చు, మరి ఇంటీరియర్లో చీప్ చేసి ఉండొచ్చు కదా అని. అంటే మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఇంటీరియర్స్లో ఎన్నో తీసేస్తారు. ఒకసారి వీళ్ళు అసలు ఇంటీరియర్లో ఏమేమి ఉంచేస్తారు బేస్ వర్జన్లో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ యొక్క బేస్ వర్జన్ లోపలికి అయితే వచ్చాము. ఇంటీరియర్ లోపలికి కరెక్ట్గా మాట్లాడితే ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, అంటే అన్నీ ఉన్నాయి ఇందులో. నీకు క్రూజ్ కంట్రోల్ ఉంది, హై ఎండ్కి వచ్చే సేమ్ స్టీరింగ్ వీల్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ టిల్ట్ అండ్ టెలిస్కోప్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా వీళ్ళు టచ్ స్క్రీన్ అయితే ఇచ్చారన్నమాట. ఏది మనకి ఇన్ఫర్టైన్మెంట్ కి కొంచెం ఆడ్ ఉంటుంది ఇది. కాబట్టి దీంట్లో నీకు కార్ ప్లే ఇంకా ఆండ్రాయిడ్ ఆటో కూడా అవైలబుల్ ఉందన్నమాట. వైర్డ్ అయితే పెట్టుకోవాలి. ఇంతకు ముందు ఏంటంటే నీకు డైల్స్ ఇస్తుంటే చాలా ఘోరంగా ఉండేది, అట్లా కాదు. బేస్ వర్జన్ నుంచే నీకు కంప్లీట్ హై ఎండ్ సెటప్ ఏదైతుందో అదే ఇస్తున్నారు. సో నువ్వు టచ్ త్రూనే దీని యొక్క టెంపరేచర్ అండ్ బ్లోవర్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. నీకు మోస్ట్లీ ఇక్కడ వీళ్ళు స్కిప్ చేయడానికి ఏం ట్రై చేశారంటే ఈ ఛార్జింగ్ ఏవైతే ఉంటాయో అవన్నీ స్కిప్ చేసేస్తారు. ఇక్కడ నీకు మళ్ళీ 12 వోల్ట్ సాకెట్ అయితే ఉంది. మనకి బేస్ వర్షన్ నుంచే ఆటో డిమింగ్ IRVM అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్యాబిన్ లైటింగ్ కూడా కంప్లీట్ గా LEDs లతో ఉంది. డ్రైవర్ సైడ్ మిర్రర్ లేదు, కానీ ఇట్ సైడ్ అయితే వానిటీ మిర్రర్ అవైలబుల్ ఉంది. బేస్ వర్షన్ నుంచే సన్ రూఫ్ అయితే ఉంటుంది. ఈ 2 సీట్స్ ఏవైతే ఉన్నాయో బకెట్ సీట్స్, కాకపోతే నీకు లెదర్ అయితే తీసేసారు అనమాట. కంప్లీట్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ అయితే వస్తుంది. 100% నువ్వైతే ఖచ్చితంగా వీటికి సీట్ కవర్స్ ఏపీనికి ఉండదు. ఒకవేళ ఏపిస్తే ఫుల్ సైజ్ కాకుండా మధ్యలోకి మాత్రం వస్తుంది, అది ఏపీయాల్సి ఉంటుంది. చూస్తేనైతే ఇక్కడ నీకు కలర్ మాత్రం డాష్ బోర్డ్ మీద పెద్దగా షేడ్స్ అయితే ఫాలో కాలేదు, కాకపోతే చూడడానికి మాత్రం బాగుంది. ఇది ఒక్కటి కొంచెం మార్చుకుంటేనైతే వెహికల్ అంత సెట్. అండ్ ఇది వచ్చేసి మనకి కూలింగ్ ఇచ్చిరా అడగద్దు కూడా కరెక్టే, బట్ గ్లో బాక్స్ కూడా ఇనఫ్ స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చెప్పా కదా మనకి దీంట్లో 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ అయితే ఇస్తున్నారు, అది ఇదే. అండ్ దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి కప్ హోల్డర్స్, హ్యాండ్ రెస్ట్, క్లాత్ కంప్లీట్ గా నీకు ఫ్యాబ్రిక్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ సైడ్ కూడా ఆల్ విండోస్ కంట్రోల్స్ ఎలక్ట్రానిక్, వెనక కూర్చున్నా ముందు కూర్చున్నా ఇవి ఉండవు, ఎందుకంటే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే కాబట్టి. హెడ్ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్, దాంట్లో ఓన్లీ ఆటో ఫంక్షన్ అయితే తీసేయడం అయితే జరిగింది. నీకు స్లైడింగ్ ఉంది, హైట్ మనం పైకి కింద కనుకోవచ్చు. అండ్ సీట్ ని కూడా హాయిగా స్లైడ్ కూడా చేసుకోవచ్చు. మంచి యూరోపియన్ కార్, బ్యూటిఫుల్ లుక్స్ ఉన్నాయి. ఎవ్రీ మ్యాండేటరీ ఫీచర్ అయితే మనకి దీనిలో ఇచ్చేయడం అయితే జరిగింది. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ అంటే బేస్ నుంచి నీకు 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్ ఇచ్చారు విత్ ప్యాడల్ షిఫ్టర్స్. సో మనం ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి సెకండ్ రో ప్యాసింజర్స్ కి వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారో ఒకసారి చెక్ చేసుకుందాం. నేనైతే సెకండ్ రో ఎంటర్ అయిపోయా. బేసిక్ గా ప్రీవియస్ కార్ కి దీనికి బాడీలో కూడా ఏం చేంజ్ తీసుకురాలేదు. సో లెగ్ రూమ్ కానీ, నీ రూమ్ కానీ, హెడ్ రూమ్ కానీ అవన్నీ నీకు మంచి కంఫర్టబుల్. లాస్ట్ టైం ఎట్లుందో అలాగే కంఫర్టబుల్ అవన్నీ అయితే క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఇక్కడ సెకండ్ రో నీకు మిస్ అయ్యేది ఏంటంటే స్టోరేజ్ స్పేసెస్ మిస్ అయిపోతాయి. ఈ 2 సీట్స్ కి నీకు ఎటువంటి డ్రాప్ ఉండదు. మెయిన్ గా మనకి ఛార్జింగ్ కి వీళ్ళు వెనుక ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చేవాళ్ళు కదా టైప్ సి, ఆ 2 తీసేశారు, దాన్ని ప్లెయిన్ చేస్తారు అనమాట వెనుక మొత్తము. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు 2 డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. హ్యాండ్ రెస్ట్ తీసేయడం జరిగింది, కాకపోతే ఐసోఫిక్స్ సీట్స్ అటు ఇచ్చారు అండ్ ఇటు కూడా ఇచ్చారు. 3 పాయింట్ సీట్ బెల్ట్ అయితే సేఫ్టీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ గారు తెలిసిందే. ఈ యొక్క సెగ్మెంట్ లో ఈ రోజు వరకు ఎవరు స్కోర్ చేయనంత మార్క్స్ మనకి స్కోడా కుషక్ స్కోర్ చేసింది. ఇక్కడ ఒకటి ఏంటంటే నీకు సమ్మర్స్ లో కొంచెం ఇరిటేషన్ అనిపించేది ఈ యొక్క ఫ్యాబ్రిక్ మాత్రమే, ఎందుకంటే విత్ టైం ఇది బాగా డస్ట్ అండ్ బ్యాక్టీరియాని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అది ఒకటే. కాకపోతే మనం ఆన్ పీరియాడికల్ బేసిస్ కానీ ఇంటీరియర్ క్లీనింగ్ చేయించుకుంటూ ఉంటేనైతే అది పెద్ద మనకు మ్యాటరే కాదు. అండ్ మనకి ఈవెన్ హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ ఇవ్వడం జరిగింది. నార్మల్ గా స్టాండర్డ్ వర్జన్స్ లో నీకు బేసిక్ గా హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఇయ్యరు, కాబట్టి దీంట్లో నీకు 3కి 3 హెడ్ రెస్ట్లు అవుతున్నాయో అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఇది 60-40 స్ప్లిట్ ఉండదు, సింగిల్ 100 స్ప్లిట్ ఉంటుంది అనమాట. దట్ మనం పడిపోతే నీకు ఈ స్టోరేజ్ అంతా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మనకి స్టాండర్డ్ వర్షన్ లో ఏదైతే డిజిటల్ క్లస్టర్స్ ఇస్తారో అవి ఇవే. నీకు ఇది వచ్చి స్పీడ్, RPM, కింద వచ్చేసి ఇంజన్ టెంపరేచర్, ఇది వచ్చేసి మనకి ఫ్యూయల్ యొక్క గేజ్ అయితే ఇవ్వడం జరిగింది. పార్కింగ్ బ్రేక్ ఇండికేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ డోర్స్ ఓపెన్ క్లోజ్ అంతా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మిగతా సెట్టింగ్స్ అన్ని మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. యూరోపియన్ కార్స్ అన్నిటికీ మనకి ఇండికేటర్స్ అన్ని లెఫ్ట్ సైడ్ కి. అలవాటు లేని వాళ్ళు అందరం ఫస్ట్ రైట్ వేస్తాం, అది లేస్తే ముందువి, దాని తర్వాత పెద్ద రచన అవుతుంది. ఈ డోర్ హ్యాండిల్స్ ఏవైతున్నాయో ఇది మాత్రం మనకి కంప్లీట్ గా దీని ప్లాస్టిక్ లోనే ఉంది. సో అంతే, చిన్నవే, పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే ఇన్ని ఫీచర్స్ మనకి ఇవ్వడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ గుడ్ మూవ్ ఫర్ బై స్కోడా ఇండియా అని చెప్పుకోవచ్చు. ఒకసారి దీని ఇంజన్ ఇంకా ఇది చూసుకుందాం, ఎందుకంటే వీళ్ళు మాస్టర్స్ ఉంటారు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ కనబడుతుంది మనకి 1 లీటర్ TSI ఇంజన్, 85 కిలోవాట్ దీని యొక్క పవర్ అండ్ 178 న్యూటన్ టార్క్. ఇక్కడ మనకి ఈ యొక్క వెహికల్ ఏదైతే ఉందో ఇది మాత్రం ఏదైతే మనం వెహికల్ రివ్యూ చేస్తున్నామో దీంట్లో మనకి 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ అయితే తీయడం జరిగింది. ఇక్కడ మాత్రం ఇది మిస్ అయిపోయింది చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. పైన నీకు ఇన్సులేషన్ రావాలి, ఇన్సులేషన్ మొత్తం తీసేస్తారు. మరి కైలాక్ కాదు, నాకు కొంచెం స్పేస్ ఎక్కువ కావాలని చూసుకుంటూ కైలాక్ బడ్జెట్ లో కానీ కార్ ఎత్తుకుంటే దిస్ ఇస్ అ వెహికల్ టు గో. ఒకవేళ 1.5 లీటర్ కావాలనుకుంటేనైతే అగైన్ చార్ట్స్ అన్ని మారిపోతాయి. కాకపోతే ఎవరెవరైతే యూరోపియన్ జర్మన్ కార్ లవర్స్ ఉన్నారో
ఇట్స్ అ బెస్ట్ చాయిస్ ప్రస్తుతం ఉన్న సెగ్మెంట్ కి. సో మీరేమనుకుంటున్నారు ఈ యొక్క స్టాండర్డ్ వేరియంట్ క్లాసిక్ ప్లస్ గురించి? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ నాది కొత్తది సెగ్మెంట్ లోకి కాసేపటి నడపబోతున్నాము. దాని యొక్క వీడియో నేను సపరేట్ గా వేయబోతున్నా. అందాక ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కార్ గురించి చూసుకుంటూ బడ్జెట్ లిమిటెడ్ గా ఉందంటే మీరు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేస్తే హెల్ప్ఫుల్ అవుతుంది. అదే కాకుండా కాస్త సబ్స్క్రైబ్ కూడా కొట్టండి మోటివేషన్ కోసం మాకు. అంటిల్ దెన్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.